అందరికీ నమస్కారం. భరతవర్షను ఆదరించి ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. అలాగే భరతవర్షని ఎలాగైనా సరే దించేయాలి, దువ్వాడ శివప్రసాద్ మీద బురద జల్లాలి, ఎలాగైనా అంటే ఈవెన్ అటాక్ చేసైనా సరే అతన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, సాహసం చేయండి. ఎందుకంటే నిజం అనేది నా దగ్గర ఉన్నటువంటి అస్త్రం. దాని ముందు ఎన్ని కుప్పిగంతులు వేసి ఎన్ని కుట్రలతో విన్యాసాలు చేసినా కకావికలం అయిపోవడం తప్ప దేనికి పనికి రావు మీ యొక్క వ్యూహాలు. అసలు పాయింట్ ఏంటంటే అండి, మహారాష్ట్ర షిరిడీ పోలీసులు మొన్న మన కార్యాలయానికి విచ్చేశారు. ఎందుకు అంటే నోటీసులు ఇవ్వడానికి. మన మీద ఒక కేసు నమోదైంది. సో అందులో భాగంగా వాళ్ళు రావడం, యాక్చువల్గా నేను ఆ టైంలో ఆఫీసులో లేను, మన సిబ్బంది ఉన్నారు, వారికి ఆ పేపర్స్ ఇచ్చి వెళ్ళిపోండి అని నేను ఫోన్లో చెప్తే, లేదండి మీరు ఎక్కడున్నా సరే చెప్పండి, మేమే వస్తాము, మిమ్మల్ని కలిసే ఇవ్వాలి, ఇది మాకు ఉన్నటువంటి రూల్ అని మాట్లాడితే, తప్పకుండా అని చెప్పి నేను ఇంకో లొకేషన్లో ఉంటే పాపం వాళ్ళు అక్కడికి వచ్చారు పోలీసు వారు. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, ఇక్కడ ఎవరు ఖూనీలు చేసేయట్లేదు, ఎవరు అన్యాయం చేయలేదు, ఎవరు రాజ్యాంగ విరుద్ధముగా వ్యవహరించలేదు. అయినా సరే పాపం ఒక వ్యవస్థని డిస్టర్బ్ చేసేలాగా కొంతమంది కుట్రలు పన్నారనమాట. పోలీసు వారు వచ్చారు, ఇదిగోండి మీరు ఫోటోలు చూడవచ్చు, ఆ యొక్క నోటీసులు తీసుకోవడం, ఆ తర్వాత కొంతసేపు మాట్లాడడం, వారికి తగిన వివరాలు ఇవ్వడం, ఆ తర్వాత వారు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఒకసారి ఎఫ్ఐఆర్ నెంబరు కేసు విషయానికి వస్తే, నాతో పాటుగా నాకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో ఇంకో 4 మీద కేసులు ఉన్నాయి. సూర్య ఆకొండి గారు అండ్ మాధవీలత యాక్ట్రెస్, ఇంకా ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అని చెప్పబడి ఉంది అదొకటి, ఇంకొకటి ఇంకేదో సోషల్ మీడియా మాధ్యమం పేరుంది. ఇలా వ్యక్తులుగా చూసుకుంటే సూర్య ఆకొండి గారు, మాధవీలత యాక్ట్రెస్ గారు, అలాగే నేను దువ్వాడ శివప్రసాద్ కేసు నమోదైందనమాట. ఏమిటి అంటే సాయిబాబా మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. సరే, ఇప్పుడు ఒక లీగల్ వేలో మాట్లాడుకుంటే కనుక నా వరకు అంటే భరతవర్ష మీద నమోదైనటువంటి ఎలిగేషన్స్ వరకు నేను యాక్చువల్గా లీగల్గా ఎలాగో మాట్లాడతాము, కానీ మీ అందరికి కూడా తెలియాలి కదా. ఇప్పటిదాకా సుమారుగా ఒక 25-30 వీడియోలు దీని రిలేటెడ్గా చేసాం. చర్చలు కానీ, కాంట్రవర్సీస్ మీద మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా కలగలిపి అటు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ ఈ మాధ్యమాల్లో ఇవే అటు ఇటు వెళ్తాయిలేండి. మీరు ఎక్కడ ఏ వీడియో తీసుకున్నా సరే అందులో నేను నాకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 హక్కును మినహాయించి ఎక్కడన్నా వ్యవహరించాలని అనిపిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి, లేనే లేదు. కానీ ఇంటి దొంగలు కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ అక్కసు తీర్చుకోవడానికి వాళ్ళ మీద ఆల్రెడీ బురద పడింది కనుక పక్క వాళ్ళ మీద కూడా బురద వేస్తే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అన్నమాట. అందులో భాగంగా ఈ సనాతన ట్రావెలర్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, తప్పుడు అర్థాలు చెప్పి ఓవరాల్ కాంటెక్స్ట్ వీడియోని పక్కన పెట్టేసి మిస్ఇంటర్ప్రిటేషన్ అంటారు కదా, అలా చేసనమాట. అక్కడ వారికి తెలుగు రాకపోవడంతో ఇతగాడు సాక్షిగా అబద్ధాలతో కేసు నమోదు చేయించాడు. పోలీసు వారు మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. అలాగే వారికి కూడా మేము సహకరిస్తాము, ఎందుకంటే ఇటువైపు సత్యం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది. అటువైపు ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి. పోలీసు వారు వారి వారి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు, తప్పకుండా వారికి సహకరిస్తాం. మహారాష్ట్ర కాకపోతే అమెరికా వెళ్తాం, అమెరికాలో కేసులు పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక టూరు, అక్కడ ఒక అడ్వెంచరు, అక్కడ ఏదో ఒక విషయాన్ని గ్రహించి జనాలకు చెప్పేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఏది వేస్ట్ కాదు, దేన్ని వేస్ట్ కానివ్వను. ప్రతి అంశాన్ని కూడా ఈ ధర్మానికి ఎలా ఉపయోగపడేలా మలచాలో నాకు బాగా తెలుసు. ఇది అహంకారంతో చెప్తున్నది కాదు, నేను నియమించబడ్డాను దానికే, అందులో ఎటువంటి సందేహం లేదు. కనుక ఏవైతే అబద్ధపు ఎలిగేషన్స్ తప్పుడు అర్థాలతో చేశారో అవన్నీ కూడా నేను తప్పకుండా న్యాయపరముగా చూసుకుంటాను. అండ్ ప్రధానంగా సాయిబాబా ముస్లిం అన్నందుకు ఎవరన్నా కేసు పెట్టారంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ నాకు నిన్న బాబా గారు యాక్చువల్గా కల్లో వచ్చారండి. వారు వచ్చి, నాన్న నీ వెర్షన్ చాలా బాగుంది, నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో నీ భాష ఇదంతా కూడా నాకు నచ్చుతోంది, నువ్వు నన్ను ముస్లిం అన్నందుకు కొంతమంది నీ మీద కత్తి కొడుతున్నారు కదా, కానీ నిజానికి నాకిచ్చే హారతుల్లో కూడా నేను ముస్లిం అయినప్పటికీ నేను అన్ని మతాలకు అతీతముగా మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి నన్ను పొగుడుతున్నారు కదా, ఆ పాయింట్ ఎందుకు మిస్ అయ్యావు అని బాబా చెప్పారనమాట.
అవునా బాబా నిజమా? నిన్ను ముస్లిం అని చెప్పేసి నీ హారతిలోనే ఉందా అంటే అవును బాబు మధ్యాహ్న హారతిలో ఉంది అన్నారు. ఒకసారి అది చూడండి, స్క్రీన్ మీద చూపిస్తాను. అయితే ఇక్కడ అడిగాను అనమాట బాబాని, మరి మీకు ఎగైనిస్ట్గా పనిచేస్తున్నాను అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు కదా బాబా, మరి నీకు అట్లా అనిపించలేదా అంటే, నువ్వు చెప్పినవి వ్యాలిడ్ పాయింట్స్ అయినప్పుడు నీ వైపునే కదా నేను ఉంటాను. నువ్వేం చెప్తున్నావు? నా పాదాల దగ్గర హిందూ దేవీ దేవతల విగ్రహాలు పెట్టొద్దని చెప్తున్నావు. నా సాయిబాబా అనే నామం ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచి దాన్ని ఇతర హిందూ దేవీ దేవతల నామాలతో కలపవద్దు, తద్వారా కలుషితం చేయవద్దు అని చెప్తున్నావు. ఇందులో కేవలం ఒక చర్చ ఉంది, నీ యొక్క అభిప్రాయం ఉంది. ఏం తప్పు నాయన నువ్వు మాట్లాడుతున్నది? నన్ను కూడా నన్నుగానే సేవిస్తే, నన్నుగానే గౌరవిస్తే ఇష్టం కదా. నేను కూడా ఆ ఒక్కడైన భగవంతుడి వైపు చూస్తున్నాను కదా. మరి నా ద్వారా భగవంతుడికి ఉన్నటువంటి అనేక ఇతర నామాలను, రూపాలను కలుషితం చేస్తే అది నాకే కదా బ్యాడ్ నేమ్. నువ్వు దాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నావు కనుక నువ్వే నిజమైన భక్తుడివి. నీ మీద అక్రమంగా కేసులు పెట్టేవాళ్లే నా ఫేక్ భక్తులు అని చెప్పాడు ఆయన. మళ్ళీ నీకు ఎప్పుడెప్పుడు అవసరం వస్తే అప్పుడప్పుడు కల్లోకి వచ్చి మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయాడు బాబా. ఆయన చెప్పినటువంటి మ్యాటర్ నేను చూశానమాట. అవునా మధ్యాహ్న హారతిలో ఉందా అంటే ఆయన ఉందని చెప్పాను కదా. అది ఎక్కడంటే, యవన స్వరూపీ ఏక్య దర్శనత్వాదిధలే సంశయ నిరసునియా తద్వైత గాలవిలే గోపీ చంద మంద త్వాంచీ ఉద్ధరిలే మోమిన వంశీ జన్ముని లోకాతార్యలే జయదేవ జయదేవ అని స్టార్ట్ అవుతుంది కదా. మనకు ఆ మధ్యాహ్న హారతిలో కూడా ఈ లైన్స్ కొన్ని కనిపిస్తాయి. దీని అర్థం ఏమిటి అంటే, పరమాత్ముడు ఒక్కడే అన్న సత్యాన్ని భక్తులకు నిరూపించడానికి మీరు యవన రూపంలో దర్శనమిచ్చారు. ఇది మరాఠీ పదాలు కదా. అక్కడ యవన అంటే ఏమిటి అంటే ముస్లిం అని అర్థం. మీ దైవిక శక్తితో మాలోని సందేహాలను తొలగించి ద్వంద్వ భావాన్ని అంటే దేవుడు వేరు మనిషి వేరు అనే భేదాన్ని దూరం చేశారు. అలాగే మోమిన వంశీ అనే పదం కూడా ఉంది కదండి ఇందులో. మోమిన వంశీ అనే పదానికి అర్థం ఖచ్చితంగా ముస్లిం వంశము అని వస్తుంది. ఎందుకు అంటే దాని యొక్క హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా అదే చెప్తోంది. మోమిన్ అంటే ఇది ఒక అరబిక్ పదం. ఇస్లాం ధర్మంలో దీనికి అర్థం విశ్వాసి అంటే అల్లాను నమ్మేవాడు అని అర్థం. వంశీ అంటే వంశానికి చెందినవాడు. మోమిన వంశీ అంటే ముస్లిం విశ్వాసుల వంశంలో పుట్టినవాడు. అంతేకాకుండా దీనికి వృత్తిపరమైన నేపథ్యం కూడా ఉంది. భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మోమిన్ అనేది ఒక ప్రత్యేక ముస్లిం సామాజిక వర్గానికి సూచిస్తుంది. వీరు సాంప్రదాయకంగా నేత పని చేసేటటువంటి ముస్లింలు కనుక ఇక్కడ బాబాని ముస్లిం అన్నంత మాత్రాన మనం నిందించేయటం కాదు. ఆయన ముస్లింగా వచ్చినప్పటికీ మతాలకు అతీతంగా గురువుగా పూజలు అందుకుంటున్నారు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనమా, సనాతన ధర్మంలో అతను ఉండటం గొప్పతనమా, ఇవన్నీ కూడా చర్చనీయాంశం. ఈ చర్చలు జరగాలి. జరిగినప్పుడే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు క్లియర్గా మోమిన వంశీ యవన స్వరూపి అని అందులోనే ఉన్నప్పుడు మరాఠీలో మీరు కావాలంటే ఎక్కడన్నా ఏ నిఘంటు అన్నా తీసుకోండి, ఇది కాకుండా వేరే అర్థం చూపించండి, అప్పుడు మాట్లాడదాం. అక్కడ లేదు తప్పు, ఇక్కడ మేమంటే తప్ప. బాబా ఒక ముస్లిం అయినా కూడా ఆయన హిందూ గురువుగా మారారు, హిందువులకు గురువయ్యారు, కొంతమందికి దేవుడయ్యారు. ఇవి ఎవరికీ సమస్య కాదు. ముఖ్యంగా నాకున్న ఐడియాలజీకి అసలు సమస్య కాదు. సమస్య అంతా ఏమిటి? చాలా సందర్భాల్లో చెప్పాను. కలిపేయటం, కలుషితం చేయటం, ఆయన పాదాల వద్ద రకరకాలైనటువంటి హిందూ దేవీ దేవతల్ని పెట్టడం, లేదా సాయి నవగ్రహాలని లేకపోతే సాయి సత్యనారాయణ వ్రతాలని, ఇలాంటి వాటిని ఖండించాలి, ముక్త కంఠంతో ఖండించాలి హిందూ అన్నవాడు. ఇవి తప్ప ఇంకేం చెప్పలేదే. కానీ ఈ సనాతన ట్రావెలర్ సంబంధించిన వ్యక్తి ప్రమోద్ అనే వ్యక్తి ఏం చేశాడు? నిరంతరం ఎందుకు చేశాడు? అతని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక అమ్మాయి కేసు పెట్టింది. ఎందుకు? ఆవిడ్ని ట్రోల్ చేశారు, ఆవిడ్ని దూషించారు అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఆయనకుంది. అలాగే ఇతని నేచర్ కూడా బూతులు తిట్టడం వంటివి ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. అలాంటి కేటగిరీ కాబట్టి ఇతడు ఆ తప్పు చేసి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమై ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సనాతన ట్రావెలర్ పేరు గొప్ప ఊరు దెబ్బ అని. అక్కడ కత్తిగట్టి ఈ బాబా విషయంలో నేను మాట్లాడిన సంస్కరణ సంబంధమైన విషయాల గురించి వీడికి ఎక్కడో హర్ట్ అయిపోయి ఇష్టారాజ్యంగా కోతలు కూశాడు. అంతేకాకుండా తప్పుడు అనువాదాలతో షిరిడీలో చాలామంది మీద, రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, ఇంకా ఇలా చాలామంది మీద కేసులు నమోదైనాయి. వారం రోజుల పాటు మన మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ ఉండి వారందరికీ నోటీసులు సర్వ్ చేయాల్సిన పరిస్థితి. ఎన్ని కీలకమైనటువంటి అంశాలని ఒక పోలీసు వ్యవస్థ పరిశీలించాలి, ఒక న్యాయ వ్యవస్థలు సమీక్షించాలి. ఇందులో ఏమీ లేనప్పుడు, రాజ్యాంగబద్ధంగా ఒక చర్చ నడుస్తున్నప్పుడు నేను నా గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతా ఉన్నా. ఈ చర్చని ముందుకు తీసుకువెళ్ళాలి, తిట్లు లేకుండా. సరే, నో ప్రాబ్లం,
పోలీసుల వెర్షన్ పోలీసులది, న్యాయస్థానంలో మన వెర్షన్ మనది. ఇది జరుగుతుంది ప్రాసెస్. దాంట్లో ఎటువంటి నష్టము లేదు. కాకపోతే ఇంటి దొంగలు ఏ విధముగా వ్యవహరిస్తారు అనేదానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. వీళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలు, కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవడానికి ఎలాంటి దారుణాలు ఒడిగడతారో చూడండి. తప్పుడు కేసులు కూడా బనాయిస్తారు. ఈ గోవింద సేవ సత్యభామ ఇప్పుడు సాయిబామగా అవతరించింది కదా. ఈవిడ ఎన్ని వీడియోలు చేసిందండి సాయిబాబా మీద? చాలా వీడియోలు చేశారు ఆవిడ. ఇప్పుడు షిరిడీకి వెళ్ళి సాయి మతము, వైష్ణవ మతం అని మాట్లాడుతుందంట. మతాలుగా మార్చేసి మనుషుల్ని డివైడ్ చేసేటటువంటి వీళ్ళ నేచరు కేవలం వ్యక్తి కోణంలో ఉంటుంది. రాగద్వేషాలతోనే నిండిపోయి ఉంటుంది. ధర్మం అనే చోట వీళ్ళు కలవరు. నిన్న వీడియో చేశా, ఆ వీడియోలో హెచ్చరించి చెప్పా, ఇప్పటికైనా ఆపుదామని. దాన్ని ఈ ప్రమోద్ ఏం చేశాడు, అరే నువ్వు ఆపుతావంటే ఆపుకోరా, నేను ఆపనరా. నీ ఎవడ ఆపమన్నా, నువ్వు ఆపు అని మాకు తెలుసు. ఆ వీడియో మొత్తం చూడు. నీకు తగలాల్సిన చోట తగిలిస్తూనే ఉన్నాను. నీకు ఎలా అయితే ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇస్తాను. నీలా కాదరా, వక్ర మార్గంలో కాదు, సక్రమంగా నాకు తెలిసినటువంటి రీతులు. ఇక ఇతను ఏ విధమైన ధోరణి కలిగి ఉన్నాడో, ఎలాంటి ఎజెండా కలిగి ఉన్నాడో చూపించడానికి ఈ ఒక వీడియో చూడండి. ఇది సాయిబాబా 100% ఫాలో అయ్యి, అందుకే షిరిడీలో సాయిబాబా ఏ ఇళ్ళల్లో 5 ఇళ్ళల్లో భిక్ష అడిగే వాళ్ళు ఆ ఇంటి ముందు నెంబర్ 1 హౌస్, నెంబర్ 2 హౌస్, నెంబర్ 3 హౌస్ అని రాసి ఉంటాయి. 700 కిలోమీటర్ల అవతల ఉంది ఆ చరిత్ర. పాగల్సాలే హైదరాబాద్లో కూర్చొని మొడుగుతా ఉంటావు పిచ్చుకు మరిగినట్టు. నీ గుద్దలు దమ్ముంటే షిరిడీకి రారా, ఊరంతా తిప్పించి నేను చూపిస్తా. ఫిబ్రవరి 13కి షిరిడీ పరిక్రమ ఉంది. నీకు కావాల్సిన ప్రూఫ్లన్నీ నేను చూపెట్టి, నువ్వు చెప్పింది తప్పు అని నీతో ఒప్పించి గావు ఖర్చులతో నిన్ను కొట్టిస్తారా నా కొడక. నిన్ను అక్కడ పరిక్రమ మొత్తం నిన్ను కొట్టుకుంటేనే సాగాలి. ఏమన్నా నా ఫోన్ నెంబర్ ఉంది కదా, డిబేట్ అని మొరుగుతా ఉంటావు. ఆ భాష చూసారా? పైపై చేంజ్ చేస్తాడు. ఇతను తప్పుడు అనువాదాలతో కేసులు పెట్టించడమే కాకుండా అక్కడికి వెళితే కొట్టిస్తాడంట. సో హీ హ్యాజ్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఉంది. కొట్టిస్తాడు. అరే ఒరే నా కొడక, ఈ పదాలతో మాట్లాడేవాడు సాయి భక్తుడా? సాయిబాబాకు సంబంధించినటువంటి సంస్థల వారు, ఆలయాల వారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తే బాబాకి నేమ్ వస్తుందా, డిఫేమ్ వస్తుందా? మేము మాట్లాడే మాటల్ని, వీడియోల్ని ఒకసారి చూడండి. మా అభ్యర్థనల్ని, మా యొక్క వాదనల్ని పరిశీలించండి. వీడు కూసే కూతల్ని, మాటల్ని అబ్జర్వ్ చేయండి. బాబా భక్తుడా ఇతను? ఎట్లయితాడు బాబా భక్తుడు? పైపెచ్చి ఒక వీడియో చేశాడు. అందులో కేవలం సెలెక్టివ్గా ఇప్పుడు 15 మంది ఫోటోలు పెట్టల, కనీసం 10 మంది ఫోటోలు పెట్టల. ఇంతమంది మీద ఎఫ్ఐఆర్ అయిందని అందరి ఫోటోలు పెట్టల. అందరి మీద కేసులు నమోదు చేయించింది ఈ వ్యక్తే. కానీ ఎందుకు పెట్టలేదు? కొంతమందితో ఆల్రెడీ లాలూచి అయిపోయినట్టు నాకు తెలుస్తోంది. గోవింద సేవ సత్యభామ ఫోటో ఎందుకు పెట్టలేదు? ఆవిడని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు, నేను, సూర్యాకుండి, ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే మేము ఎక్కడా తగ్గట్లేదు, మేము చేసింది తప్పు కాదు అనే తెగువ మేము ఎప్పటికప్పుడు కనబరుస్తూనే ఉన్నాం. కేసు నమోదయ్యింది అనే విషయాన్ని కూడా మేము చెప్తున్నాం కదా. ఇందులో అన్యాయం ఏముంది? స్వచ్ఛ హిందుత్వ ఇది కంపల్సరీగా ఉండాలి కదా. ఎన్నో రకాలైన కలుషితాలు మన మధ్య చేరిపోయేటప్పుడు కొంచెం తేరుకొని వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందా లేదా? సాయిబాబా కూడా హిందూ ధర్మంలో ఒక భాగమే అనుకుంటే అది ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే విషయాలు కదా మనం చర్చిస్తున్నాం. రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు, రమణ మహర్షి గారు ఉన్నారు, ఇంకా ఎంతోమంది గురువులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా మన హిందూ దేవీ దేవతల నామాలతో మిక్సప్ చేసేసి కకావికలం చేస్తున్నామా? మన ఆది శంకరాచార్యుల కంటే గొప్పనా ఎవరన్నా ఇక్కడ గురువులని చెప్పుకోబడే వాళ్ళు? ఆయన పేరుతో ఏమన్నా సంకరం చేశామా? చేయలేదు కదా. ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది అండ్ నా వెర్షన్లో ప్యూరిటీ ఉంది. వీటిని తప్పుగా మార్చేసి ఓవరాల్ వీడియో కాంటెక్స్ట్ని మీనింగ్లెస్గా చేసేసి వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఈయన తప్పుడు తర్జుమా చేసి ఇచ్చాడు. దానికి తగినటువంటి న్యాయపరమైన పనిష్మెంట్స్ ఎవరు అనుభవిస్తారు అనేది కాలం డిసైడ్ చేస్తుంది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈయన పైపెచ్చి ఏమంటాడు అంటే ఫోన్పే, గూగుల్ పే బ్యాచ్ అంటాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కేసులు పెడతాడు. మరి ఆ ఖర్చులు ఎవరిస్తారు? మా జేబుల నుంచే తీయాలి కదా. లేదా ఒక ఫౌండేషన్ ఉంది కాబట్టి దానికి ఎవరన్నా ఆర్థిక సహకారం చేస్తే లేదా న్యాయపరమైన సహకారం చేస్తే తద్వారా మేము ఇలాంటి వాటి నుంచి కూడా బయటకు వస్తాం. ఏది ఏమైనా ఎలాంటి అవరోధం ఎదురైనా దాని పునాదుల మీద మనం నిలబెట్టేది ధర్మాన్నే. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లమేటిక్ గాళ్ళు వచ్చినా వాటిని కేవలం ఒక పాత్రలుగా భావించి వాటి ఆధారంగా మనం సత్యాన్ని ప్రకటిస్తూ ధర్మాన్ని నిలబెట్టాలి. భరతవర్షకు మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనేక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఎంతోమంది న్యాయవాదులు కూడా ఈ సందర్భంగా ఫోన్లు చేసి
మీ వెనక మేము ఉన్నామని మాట్లాడుతూ ఉన్నారు. అదెంతో ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విషయం. ఇలాగే కలిసి ఉందాం. తప్పకుండా మనం స్వచ్ఛ హిందుత్వ సాధించి తీరుదాం. జై హింద్, జై భారత్.